ఏంటి పని ఈ అవతారం ఏంటి? ఏమైంది? పైన ట్యాంక్ లో వాటర్ ఉందా? ఎలా స్నానం చేయమంటావు? వాటర్ రావట్లేదు, మెసేజ్ పెట్టి 20 నిమిషాలు అయింది. ఫోన్ చూడు, మళ్ళీ ప్రెసిడెంట్వి. అది కాదు పని. ఏంటి అది కాదు? సిగ్గుండాలి మాట్లాడడానికి. ప్రెసిడెంట్ ఏం పీకడానికి ప్రెసిడెంట్ గా ఉంది ఇక్కడ. 5 నిమిషాలు నాకు వాటర్ రావాలి, రాకపోతే అప్పుడు చూస్తావు నేనంటే ఏంటో. పని ఎక్కువ తాగదు పని. మీరు ప్రెసిడెంట్ గా దొరకటం మా అదృష్టం అండి. మీకు ఎలాగైనా ఈసారి ప్రధానమంత్రి అవార్డు ఇప్పించే కూర్చున్న అది. నేను తర్వాత మాట్లాడతా. రాకేష్, అదే ఈ మంత్ మెయింటెనెన్స్ మీరు కట్టలేదు, దాని గురించి సెన్స్ ఉందా, బుద్ధి ఉందా నీకు అసలు? రాకేష్ ఏం మాట్లాడుతున్నావు? మెయింటెనెన్స్ చేయకపోతే ఇంటికి వచ్చి అడుగుతావా? నేను ఇంటికి రాలేదు రాకేష్, అలా వెళ్తుంటే. దొంగలమా ఈ నుంచి ఏమైనా వారిపోతున్నామా? అది కాదు భయ్, నేను ఉండయిడా లేనప్పుడు నా పిల్లని కూడా ఇట్లా అడుగుతాను. ఏం మాట్లాడుతున్నావు రాకేష్ నువ్వు? నా పిల్లంతో అట్లా మాట్లాడతావు నువ్వు? ఇంకొకసారి నా పిల్లం దగ్గర ఇట్లా మాట్లాడినావనుకో పోలీస్ కేసు పెడతాను. నీ మీద ఏమనుకుంటున్నావు? పోలీస్ కేసా? ఈ అపార్ట్మెంట్ లో నీ అంత పద్ధతిగా మాట్లాడు లేడు సుమన్. ప్రెసిడెంట్ గా తోపా. థ్యాంక్స్ రాకేష్. నా ఫుల్ సపోర్ట్ నీకే. శ్రీధర్ గారు పిలిచారు? లిఫ్ట్ ఎవరో సుసు పోసారు, మాకు వెళ్ళడానికి అవ్వట్లేదు. మీరు దాంట్లో ఎందుకు వెళ్తారండి? మీ బాత్రూమ్ వెళ్ళొచ్చుగా. ఇదే ప్రెసిడెంట్ అని ఎక్స్ట్రా చేయొద్దు. 10 నిమిషాలలో అది క్లీన్ చేయించాలి. హెచ్కే స్టాఫ్ వెళ్ళిపోయారండి, ఇప్పుడు కుదరదు. నువ్వు చేపిస్తావో నువ్వు చేస్తావో 10 నిమిషాలలో అది క్లీన్ అయిపోవాలి. ఒక్కవేళ గనక నువ్వు అది క్లీన్ చేయించకపోతే అపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్కరికి ప్రెసిడెంటే సుసు పోస్తుండని చెప్తా. నేనా? నాకు సంబంధం లేదు. ఇక నన్ను పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాట.